సో ఏమి ఇబ్బందులు లేవు. మంచి మంచి పరిశ్రమలు కూడా వచ్చాయి మాకు. ఓకే. పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయి, అన్ని పరిశ్రమలు వచ్చాయి. ఎంప్లాయ్మెంట్ కూడా పిల్లలకి చాలా బాగా పోతున్నారు. ఓకే. పనులకి అన్నీ మంచి కంపెనీస్ వచ్చాయి, అన్నీ డెవలప్మెంట్ బాగుంది. ఓకే. సో అంటే మన లీడర్ మాత్రం ఏం సమస్యలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరందరూ చూస్తున్నారు కదా, శ్రీకాళహస్తి ప్రజలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, అంటే మీ విలేజ్లో కానీ మీ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా ఇబ్బందులు కానీ ఏమైనా అభివృద్ధి లేనివి కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయొచ్చు కదా? ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే. వాళ్ళు ఒకవేళ నేనైతే బాగుందని చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు. నాకు తెలవనాటి ఉంటాయి, వాళ్ళ గ్రామంలో ఏదైనా చిన్న సమస్య ఉండొచ్చు, రోడ్డు ఉండొచ్చు, కాలువలు ఏదనొచ్చు, ఇంకోటి లేదు, అవన్నీ కూడా మేము చూడలేం కదా. అవి వాళ్ళ దృష్టిలో ఉంటే వాళ్ళు పెడితే కూడా మంచిది. మా లాంటి వాళ్ళకి మీ కామెంటే కాదు, మా మొబైల్ కూడా ఉంది, నా మొబైల్ కూడా పెట్టచ్చు. ఈరోజు కూడా మా ఎమ్మెల్యే గుళ్ళో చూపిస్తున్నాడు, వాట్సాప్ ఓపెన్ చేస్తాను, చూడనా ఈ చిన్న చిన్న సమస్యలు కూడా వీడియోలు పంపిస్తున్నారు నాకు అన్నాడు. అప్పుడే ఎవరికో షేర్ చేస్తున్నాడు ఆయన వాళ్ళ పిఎల్కి, వాళ్ళకి ఇదేదో సమస్య ఉంది. అలా మాకు కూడా పంపిస్తే మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములం కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళైనంతవరకు. ఎందుకంటే కోలానంద్ అనే వ్యక్తి ఏ టైంలో ఎప్పుడైనా పిలిస్తే పలికే వ్యక్తి, ఎనీ టైం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్ కూడా ప్రజలందరి దగ్గర ఉంది, కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమే తీసుకోవచ్చు. మీకు కూడా ఏదైనా మీ గ్రామంలో, మీ ఊర్లో, మీ సందులో, మీ పట్టణాల్లో ఎక్కడ సమస్య ఉన్నా కూడా నా మొబైల్ కూడా పంపిస్తే ఖచ్చితంగా దాన్ని తీర్చే విధంగా నా ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి. ఓకే.